వైఎస్ జగన్ పేరుతో నమస్తే తెలంగాణలో వచ్చిన ఒక వార్త అయితే ఇప్పుడు విశేషంగా ఆకర్షిస్తుంది. ఆ వార్తలో మరి వైఎస్ జగన్ నమస్తే తెలంగాణ పేపర్‌లో వచ్చిన ఆ పేపర్ కటింగ్ కూడా మనం ఒకసారి చూద్దాము. కేసీఆర్‌తోనే హైదరాబాద్ అభివృద్ధి. 2 సార్లు సీఎంగా తెలంగాణకు సుపరిపాలన అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర రెడ్డితోనే డెవలప్‌మెంట్ జరిగిందని, తర్వాత ఇద్దరి అభివృద్ధిని తన క్రెడిట్‌లో వేసుకునేందుకు బాబు కుయుక్తు పన్నుతున్నాడని కావచ్చు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ ఆహ్, కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో మరి నిన్న సాయంత్రం అంటే ఈ రోజుకు సంబంధించి ఫ్రెష్‌గా దీన్ని చూడొచ్చు. నమస్తే తెలంగాణలో వచ్చిన ఈ యొక్క పేపర్ కటింగ్‌తోనైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతోంది. జగన్ ఈ కామెంట్స్ చేసిన తర్వాత మరి సోషల్ మీడియాలో కూడా కేసీఆర్‌ను సమర్థిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలనే ఒక ఆ లక్ష్యంతోనే ఈ ప్రకటన వెలువడినట్టు కూడా స్పష్టమవుతోంది. అయితే దీంట్లో ఈ ప్రకటనలో జగన్ ఏం చెప్పారని కూడా ఒకసారి చూద్దాం. కేసీఆర్ గొప్ప పాలనాదక్షుడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ఆయన 2 సార్లు ముఖ్యమంత్రిగా ప్రజలకు సుపరిపాలన అందించారు. ఆయన హయాంలో హైదరాబాదు నగరం విశేషాభివృద్ధి సాధించింది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కితాబ్ ఇచ్చారనే వార్త నిజంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మరి ఒకవైపు బీజేపీ, మరొక వైపు బీఆర్ఎస్, మరొక వైపు కాంగ్రెస్, అంటే 3 పార్టీలు కూడా చాలా సీరియస్గా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి జూబ్లీహిల్స్లో ఎవరు గెలుస్తారనే దాంట్లో ఇప్పటికే చాలా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. 3 పార్టీలు కూడా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఖచ్చితంగా గెలిచి తీరాలనే లక్ష్యంతో కూడా ప్రచారం కొనసాగిస్తున్నాయి. ప్రతి పార్టీ కూడా ఒక 40 మందితోని మరి స్టార్ క్యాంపెయినర్లను కూడా ప్రచారంలోకి దింపబోతుంది. ఈ రోజుతో మరి 24 తేదీతో మరి ఖచ్చితంగా ఈ యొక్క ఎన్నికలకు సంబంధించిన ఎవరైతే నామినేషన్స్ వేశారో వాళ్ళందరికీ సంబంధించిన అంశంలో ఇక ఇప్పుడు మరి ఉపసంహరణ కార్యక్రమం ఉంటుంది. దీంట్లో చాలామంది కూడా జూబ్లీహిల్స్లో తమ సమస్యలు మరి ఇదే వేదికగా చెప్పుకునేందుకు ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడం కావచ్చు, మొత్తానికి రైతులు కావచ్చు, తర్వాత సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, అందరూ కూడా మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నామినేషన్ వేశారు. ఎందుకు నామినేషన్ వేస్తున్నారు మీరు అంటే, ప్రభుత్వం తమ గోడును పట్టించుకోవట్లేదు. ఈ రకంగా నామినేషన్ వేసైనా కూడా మరి మీడియా ద్వారానో, తర్వాత సోషల్ మీడియా ద్వారానో ఖచ్చితంగా మా బాధలు ప్రభుత్వానికి విన్నవించుకుంటాం. వినని పక్షంలో ఖచ్చితంగా నామినేషన్ వేస్తున్నాం, పోటీలో ఉంటామని చాలామంది ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మరి 321 నామినేషన్లు దాఖలయ్యాయి. దాంట్లో చాలా వరకు మరి మిగతా నామినేషన్లు అయితే మరి తిరస్కరణకు గురయ్యాయి. ఈరోజు నామినేషన్లో ఉపసంహరణకు చివరి రోజు ఉండడంతో మరి 3 ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉంటుంది. ఇక ఎంఐఎం కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో ఫైనల్గా పోటీలో ఎంతమంది ఉంటారు అనేది విషయంలో ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా ఈవీఎంల ద్వారానే జరిగే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే ఎన్నికల అధికారులు కావచ్చు, తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే చాలామంది అభ్యర్థులు కనుక ఉంటే కొంత 3 ప్రధాన పార్టీలకు గుర్తులను పోలిన గుర్తులు ఉంటే కొంచెం ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంటుంది. తెలంగాణలో జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో మొత్తానికైతే 3 పార్టీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి. ఖచ్చితంగా గెలిచి తీరాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాయి. దీంట్లో తెలుగు రాష్ట్రాల్లో మరి జూబ్లీహిల్స్లో ఉన్న ఓటర్లు ఎవరిని ఎన్నుకుంటారనే దాని పట్ల కూడా ఏ వర్గం వారు ఆ వర్గానికి సపోర్ట్ చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. ముఖ్యంగా గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఏపీలో జగన్ కూడా సీఎంగా ఉన్నారు కనుక ఇద్దరి మధ్య ఒక స్నేహపూర్వకమైన వాతావరణం ఉంది. ఆ స్నేహపూర్వకమైన వాతావరణంతో మరి జగన్ కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మరి జగన్ మద్దతుదారులు కావచ్చు, తర్వాత మరి వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు కావచ్చు, తర్వాత అభిమానులు కావచ్చు, ఖచ్చితంగా కేసీఆర్కు మద్దతు ప్రకటించాలని కూడా చెప్తున్నట్టు ఈ ప్రకటన అయితే స్పష్టం చేస్తుంది. మొత్తానికి కేసీఆర్తోనే హైదరాబాద్ అభివృద్ధి అని చెప్పడం కావచ్చు, అదే క్రమంలో మరి వైఎస్ఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డితోనే డెవలప్మెంట్ అని చెప్పడం కావచ్చు. మొత్తానికి జగన్ చేసిన ప్రకటన అయితే మొత్తానికి జగన్కు సంబంధించిన సానుభూతి పరులు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని చెప్పినట్టు స్పష్టమవుతుంది. ఇదే క్రమంలో మరి చాలామంది ఇక టీడీపీకి సంబంధించిన సానుభూతి పరులు ఉంటారు, అదే క్రమంలో బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, జనసేనకు సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా మరి ముందుకొచ్చి మరి ఇలాంటి జగన్ లాగానే ఇలాంటి ప్రకటనలు చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కేసీఆర్కు జగన్కు ఉన్న అనుబంధం అయితే మరొకసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేదికగా బట్టబయలైంది. ఈ నేపథ్యంలో మరి ఇక జూబ్లీహిల్స్లో
ఓటర్ల మద్దతు కోరేందుకు మరి ఇటు జనసేన కావచ్చు, అటు బీజేపీ కావచ్చు. సో బీజేపీ కూడా అంటే ఇక్కడ జూబ్లీ హిల్స్‌లో పోటీ చేస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీకి సంబంధించి మరి ప్రకటన ఇంతవరకు ఏం వెలువడలేదు. సో ఏపీలో కూటమిగా ఉన్న ఈ 3 పార్టీలు తెలంగాణలో ఎవరికి మద్దతు ఇస్తాయి? టీడీపీ కూడా మరి టీడీపీ ఓటర్లను ప్రభావితం చేసే విధంగా మరేదన్నా ప్రకటన బహిర్గతం చేస్తారా? బహిరంగ ప్రకటన చేస్తారా? లేకుంటే ఇది అంతర్గతంగానే వాళ్ళకి నచ్చిన అభ్యర్థికి ఓటేయాలని చెప్తారా అనే అంశం మాత్రం తేలాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ అంశంలో కాంగ్రెస్, బీజేపీలకు సంబంధించిన విషయంలో ఇప్పటివరకు ప్రముఖ నాయకులు ఎవరు కూడా పూర్తి స్థాయిలో మరి వారి మద్దతు కానీ, దానికి సంబంధించి ఈ పార్టీకి పలానా పార్టీకి ఓటేయాలని కానీ జూబ్లీ హిల్స్ ఓటర్లకు చెప్పకపోవడం మన గమనార్హం. కానీ జగన్ మాత్రం తన వైఖరిని వెలిబుచ్చారు. సో జగన్కు సంబంధించిన ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్ ఖాతాలో పడతాయి. సో మొత్తానికి జగన్ చేసిన ప్రకటనతో ఇది బీఆర్ఎస్కు లాభిస్తుందా, నష్టం చేకూరుస్తుందా అనేది అంశం మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.